శ్రీరామనవమికి నేను మా ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశాననేది అయితే ఈ వీడియోలో చాలా క్లారిటీగా చూపిస్తాను. ఎక్కడే కానీ ఈ వీడియో మిస్ అవ్వకుండా లాంగ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎక్కడే కానీ మీకు బోర్ అనిపించదు. చాలా క్లారిటీగా చూపించానండి. మా ఊర్లో ఉన్న శ్రీరాముల వారి టెంపుల్ కూడా చూపించాను. ఇక్కడ పక్కనే మా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అవన్నీ చాలా అయితే క్లారిటీగా చూపించాను. ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా స్టార్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళది హౌస్ ఓపెనింగ్ అయితే ఉందండి. ఆ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ మా ఊర్లో స్వాములు అయితే వెళ్తున్నారని ఒకసారి చూసి వెళ్దామని చూడ్డానికని అయితే మా ఊర్లో ఉన్న ఆశ్రమంకి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వాములు ఒక్కొక్కరు వస్తున్నారు వెళ్ళడానికని. ఇక్కడ మేమైతే ఎక్కువసేపు లేమండి, జస్ట్ ఒక ½ అయితే ఉన్నాము. అక్కడంతా చూసేసుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ తాడిపత్రికి వెళ్ళి అక్కడ గిఫ్ట్ కొనాలి అనేసి అయితే మేము ఇక్కడ ఎక్కువసేపు లేము. ఇంకా స్వాముల వారిని చూసుకొని ఇంకా నెక్స్ట్ తాడిపత్రికి అయితే వచ్చాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది తాడిపత్రి అండి. ఆ అమ్మాయికి హౌస్ ఓపెనింగ్కి గిఫ్ట్ కొనాలని అయితే మేము తాడిపత్రికి అయితే వచ్చాము. గిఫ్ట్ కొనడానికి ఎక్కడైతే బాగుంటుందని ప్లేసెస్ అయితే చూస్తున్నాము. అడుగు నాకు తెలిసి ఇయ్యడు. ఇంకా ఈ కమ్మలు మళ్ళీ ఎంతకేసుకున్నాడు. మొన్న అయితే 3000 వేసుకున్నారు. ఇది చెప్తా నువ్వాడు ఇప్పుడే ఆడుకోవాలని ఆడికి ఫస్ట్లో నువ్వే కానీ చికెన్ తీసుకున్నాను. నాకు ఒక్కోసారి వెళ్తాం మేము మళ్ళీ ఇంకా ఫైనల్గా గిఫ్ట్ అయితే కొనేసామండి. ఇంకా రిటర్న్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. చూడండి, చూపిస్తున్నాను కదా, ఇదే అండి వాళ్ళ హౌస్. ఫుల్ అయితే తీయలేకపోయానండి, వాళ్ళ ఇంట్లో ఫుల్ రష్ ఉన్నారు. అందుకే జస్ట్ అలా అవుట్ సైడ్ ఎక్కడ చూపించాను. ఇంకా హౌస్ ఓపెనింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా శ్రీరామనవమికి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అయితే చూపిస్తున్నాను. ఇంకా పొద్దున్నే లేస్తాను, ఇంకా ఇంట్లో పూజ చేస్తాం కదండి. అమ్మ పూజ అయితే చేస్తుంది. అమ్మ పూజ చేసిన తర్వాత మేమైతే ఇంట్లో పిండి వంటలు చేస్తాం కదండి, అవి చేయడానికి అయితే మేము ఉన్నాము. అమ్మ పొద్దున్నే ఎర్లీ మార్నింగే లేచి హాఫ్ వర్క్ అయితే చేసేస్తుందండి. మేము మిగతా పిండి వంటలు చేద్దామని మేము మొత్తం జాయింట్ ఫ్యామిలీ అండి, మేము వేరేవి చేస్తున్నాము. ఫస్ట్ కజ్జికాయలు చేయడానికని ఫస్ట్ రైస్ అనేది వాష్ చేసి ఇలా ఆరబెట్టాము. అది ఒక 1 అవర్ అలా పెట్టినాక ఆరిన తర్వాత అందులోకి చక్కెర, పప్పులు, ఆ బియ్యం సపరేట్గా ఉంచుతాయండి. తర్వాత చక్కెర, పప్పులు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కజ్జికాయలు చేసుకోవడానికి. దీన్ని మిక్సీ పట్టి పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇందాక మీకు రైస్ చూపించాను కదా, నానబెట్టిన రైస్, వాటిని ఇలా మిక్సీ చేసుకొని వచ్చారు మా జేజీ గారు ఊర్లో. అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ మిక్చర్ అనేది అయితే ఇలా అయితే ఉంటుందండి. ఇంకా ఫైనల్గా కజ్జికాయలు కూడా రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తిన్నామో అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి కజ్జికాయలు. గారెలు చేద్దామని అయితే షాప్ నుంచి తెచ్చిన బెల్లం అనేది అయితే ఇలా ముక్కలుగా పీసులు అయితే కట్ చేసాము. నెక్స్ట్ పాకం అయితే పట్టారు, దాన్ని ఇలా అయితే కలుపుతున్నారు. వీటిలోకి మనం ముందుగా తరుముకున్న కొంచెం కొబ్బరి అనేది వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయంట. అందుకు అది వేసి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా గారెలు కూడా కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ ఇంకా పూర్ణ కజ్జికాయలు కూడా చేస్తారు కదండి. మోస్ట్లీ ఫెస్టివల్స్ వస్తే ఇది ఖచ్చితంగా చేస్తారు, నార్మల్ కాకుండా. అందుకు ఈ పూర్ణం అనేది అయితే వేస్తున్నాము. గ్రైండర్లో అయితే వేసామండి. చాలా టేస్టీ ఉంటుందండి. పండగ వస్తే చాలండి, మా ఇల్లు అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. మేము మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చాలా ఫుల్ ఉంటుందండి. ఇంకా ఈ వర్క్ అంతా చేస్తూ ఈ ఆఫ్టర్నూన్ 2 or 3 అయినా అవుతుందండి. మేమంతా వర్క్లో ఉంటాము.
అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి. విసిగించుకోకుండా అయితే వర్క్ చేస్తాము. చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఫెస్టివల్స్ వస్తే మాకు ఆనందం అండి. అందరం కలిసి ఉంటాం కాబట్టి. ఇంకా ఫైనల్గా పూర్ణ కజ్జికాయలు కూడా అయ్యాయండి. మీకు వీడియోలో చూపించలేకపోయాను. జస్ట్ ఇది ఎలా చేస్తున్నాను అనేది అయితేనే ఒక వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే చూపించాను. ఇంకా ఈవినింగ్ మా ఊర్లో ఉన్న శ్రీరాముల వారి ఆలయానికి వెళ్ళాలని రెడీ అయితే వెళ్ళాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదే ఆ ఆలయం అండి. చూడండి ఎంత బాగా డెకరేట్ అయితే చేశారో. చాలా బాగా జరుగుతుందండి మా ఊళ్ళో శివరాత్రి కానీ శ్రీరామనవమి లేదా వినాయక చవితి అనేది మా ఊళ్ళో చాలా ఫేమస్ అండి. బాగా జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఊర్లో ఉన్న స్ట్రీట్కి స్వామివారిని అయితే తీసుకొని వస్తారు. అట్లా నైట్ మాకు 7:30కి అయితే స్వామివారు చూస్తున్నారు కదా, నైట్ 7:30కి తీసుకొని వచ్చారు. అక్కడికైతే వెళ్ళాము. చూడండి ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను బాగా. ఇక్కడ మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పూజలు అయితే చేసుకుంటారండి. స్వామివారికి పూజ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ అక్కడ స్వామివారు వెళ్ళిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా పూజ అయితే చేసి ఖచ్చితంగా వెళ్తారు అండి. శ్రీరామనవమి కానీ శివరాత్రి అయినా కానీ ఏ పండుగ అయినా కానీ అలా దేవుళ్ళు వచ్చిపోయారంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి కూడా పూజ అనేది అయితే చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే డెకరేట్ చేశారు ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇలా అండి మా శ్రీరామనవమి అయితే మేము ఇలా ఎంజాయ్ చేశాము. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కుటుంబంతో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ అవుట్ సైడ్ పానకం ఇస్తారు కదండి, అదైతే తాగేసి ఇంటికైతే వెళ్ళాము. ఇంకా అంతేనండి, ఇది మా శ్రీరామనవమి ఫెస్టివల్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తాము.